ఏం చేస్తాం చెప్పు అట్లా. అంటే అది అందరికి పెట్టాలా లేకపోతే ఎట్లా? ఈ అందరికంటే అందరికి పెడితే ఆయన సీఎం మంచిగా ఉంటాడా? ఉమ్, పూర చెడిపోతాడు. ఉమ్, ఆ, ఆయన జీతాలు వెళ్ళాయి, ఆ, నూనె పెట్రోల్ ఖర్చు వెళ్ళదు ఓకే. మళ్ళీ. ఈ లగచర్ల ఎట్లా కంపెనీ వస్తుంది దాన్ని ధర వేస్తే మంచిగా ఏ తెలియదు అసలు కంపెనీ సంగతి. ఆ. మనం ఇక్కడ వాళ్ళు అక్కడ. ఇప్పుడు మీ సైడ్ వస్తే ఇస్తావా మరి భూములు? ఈ మా సైట్ వస్తే మేము ఎట్లా ఇస్తామా సార్? ఆ, మరి ఉద్యోగాలు ఇస్తామని చెప్తుంది కదా ఉద్యోగాలు గవర్నమెంట్. ఎవరికి ఇస్తారో చదువుకున్న వాళ్ళకు. ఆ, మీ ఇంట్లో ఎవరు లేరా చదువుకున్న వాళ్ళు? ఉండరు. 10, 11, 15 దాకా చదివే వాళ్ళు ఉండరు. ఆ, ఈ ఉద్యోగంకి వస్తుందో రాజకీయానికి వస్తుందో తెలియదు. ఆ. ఆయన ఒకవేళ వచ్చింది అనుకో, ఆయనకి ఎరకయ్య. ఒకవేళ మీ దిక్కు వచ్చింది అనుకో, ఆ భూమి నీ భూమిలోనే వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడేం చేస్తాం? గవర్నమెంట్కి అడ్డం అవుతామా? ఇచ్చేస్తావా? ఇచ్చేస్తామంటే ఇచ్చేస్తామా? ఇయ్యవా? కాలేలు మొక్కాలే. కలబడతావా? కాలేలు మొక్కాలే. ఇయ్యవా? నువ్వు కలబడతావు కదా. ఓ కలవడం. కాదురు, ఎంతమంది నీకు? 2 కొడుకులు. బానే ఉన్నది మరి. ఏముండదు. ఓ ఉత్త బొక్కలు చిక్కినాయి. మోకాలు లేవు, ఇస్తలేవు. అయ్యా బాయి ఇంటికి పోదామంటే నాడనిస్తలేవు. ఏం చేస్తాం చెప్పు? ఆ గోళీల మీద మందుల మీద నడుస్తున్నాం. ఇంత మధ్యాహ్నం శనికాడ ఎందుకు కూర్చున్నాను? ఈ చేరుగా మేకలు, దూళ్ళు, బర్రెలు ఇవన్నీ వస్తారు, నా శని మెప్పుకొని పోతారు. కాదు, మేకల బర్రెల కోసమా ఇంకేమైనా ఉండే? ఇంకేముండదు. ఉండడానికి చెప్పాలి నీవే ఏమన్నా. ఏం లేదు. మేకలు వీళ్ళు వచ్చారు, మెప్పుకొని పోతారు. ఆయన అక్కడ లమ్మలు వస్తారు, వాళ్ళు మెప్పుకోపోతారు. వాళ్ళ కాపలు ఉండవు అయితే. వాళ్ళని కావలు కాసుకుంటూ ఉండాలి. ఇంత తినాలి, టిఫిన్ ఇచ్చినా తినాలి, ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, ఓటు ఎవరికి ఇస్తావు? ఇక అప్పుడు చూద్దాం బతికితే. ఇక బతుకుతావు ఆడుకోతావు కానీ సాస్తే చెప్పదాం. చెప్పు ఎవరికి ఇస్తావు? ఎవరికైనా ఇస్తాం అప్పటికి. చెప్తలేవు నువ్వు. ఎట్లా చెప్పుదాం? ఇప్పుడే ముందుగా చెప్తా. పైసలు ఎప్పటికి మీ ఊర్లో పంచి నాయకులు తింటారు. మాకు ఇస్తారా? మాకు ఇస్తుంది, కోటర్ ఇస్తారు. కోటర్ ఒకటి ఇస్తారు. మాకు పైసలు ఇస్తారా సార్? పైసలు ఎవరు ఇస్తారు? పైసలు ఇయ్యారు సారు. కోటర్ ఇస్తారు. చిన్న ఎప్పుడన్నా ఒక కోటర్ ఇస్తారు. వేసుకోరా తాత అంటారు. ఆ వేసుకుంటా పోయి ఎక్కడ గుద్దుతాం వస్తాం. అంటే ఇచ్చినట్టు గుద్దుతావు. ఆ చదువు వస్తేనేమో దాని అచ్చరాలు మంచిగా తెలుస్తాయి. మాకు చదువు రాదు. సాకిలి ఏం చేస్తాం చెప్పు? ఎట్లనే వేయాలి. అయ్యా ఆడిపోయినాక ఆడికి ఇష్టం వస్తే ఆడికి వేయాలి, రావాలి. ఏం చేస్తాం చెప్పు? ఏం చేద్దాం? ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లున్నది? మంచిగానే ఉంది. మరి మీ ఊరోలేగో మీ దోస్తేమో ఏం బాగాలేదు అంటాడు ఆయన. రాశారులా మా దుద్యాలు. రాశారులైనా దుద్యాలైనా సీఎం ఒకటే కదా. సీఎం ఒకటే. మరి కేసీఆర్ బాగాలేదా? ఆయన ఉండదు, ఆయన ఉండదు, ఇప్పటిది ఉండదు. అది ఏంది తేడా? ఏం తేడా అంటే ఓర్లకి ఎరకప్పాయి పెద్ద మనుషులకి. అదే పెద్ద మనిషివి నువ్వు, నీకేమనిపిస్తుంది ఇద్దరిని చూస్తే? ఇద్దరు మంచిగా కొడుతుంది. 2 ప్రభుత్వాలు బాగానే ఉన్నాయి. ఆయన చేసింది ఆయన బాగానే ఉండదు, ఈయన చేసింది ఈయన బాగానే ఉండదు. కేసీఆర్ పీరియడ్లో నీకేమేమి వచ్చినాయి? డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? రాలే. మరి రైతు అప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పుడు వచ్చినాయి. పింఛన్ అంత కరెక్ట్ వస్తుంది. పింఛన్ వచ్చింది. రైతు బంధు లేదు, ఇయ్యలే. ఇక రుణమాఫీ కాలేదు. 4-5 సార్లు తిరిగినాం, కాలేదు. ఇంకా అవుతుంది అన్నారు, కాలేదు. ఇప్పుడు కాలేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాలే. 5 సార్లు తిరిగి వచ్చినాయి. మరి కేసీఆర్ అప్పుడు 4 సార్లు ఇచ్చిండు కదా, కొంచెం ఒక్కసారి అయింది. కేసీఆర్ ఇచ్చిండు. ఇచ్చినట్లే చూడు, మళ్ళీ రాసినట్లే చూడు. అది అట్లా 1,00,000 ఉంటే 1,00,000 ఇచ్చినట్లనే మళ్ళీ 1,00,000 రాసి పెట్టినాను. అట్లా ఉంటా. అట్లా తర్వాత వస్తాయి. తర్వాత వస్తాయో ఎట్లా చేస్తాయో తెలియదు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. 2016. కాదు, రేవంత్ రెడ్డి పెంచుతాను కదా. మరి ఏటాయి పెంచలేదు. మరి అడగలే మీరు ఎవరిని? మస్తు అడిగినాం కానీ అవుతుంది అంటున్నాడు. ఎప్పుడైతే తెలియదు. అంతే. ఫ్రీ బస్ ఎట్లా అంటావు? మంచిగా ఉందా ఫ్రీ బస్? బాగానే ఉందా? ఫ్రీ బస్ అంటే అడవిలకు మంచిగా ఉంటుంది. మో పిల్లలు కూర్చునియరు. లేవుడి మేము మాకు ఉండదు బస్ అంటారు. అట్లా మరి నువ్వేమంటావు అప్పుడు? ఏమంటాం? మీకు ఎట్లా మేము పైసలు ఇస్తామమ్మా, మేము కూర్చున్నాలే, మీరు ఇల్లు వాడాలంటే మేము అంటున్నాం. ఫ్రీ ఉన్నోళ్ళు ఏం చెప్పాలి చెప్పు? అంతే. మరి ఇంతకుముందు గాయకేమని ఏమంటున్నా? ఫ్రీ బస్ అంటే మగోళ్ళకి ఎందుకు ఫ్రీ బస్, మాకేం వస్తాయి అని అంటున్నా. ఆడవిళ్ళకే పిరి మోపిల్లకి నడుచుకుంటావు అని చెప్తుంది మగోళ్ళని. అట్లా అంటున్నా. నడుచుకుంటూ బాగుంటుందా? ఎంత దూరం నడుస్తావు? ఎంత దూరం నడుస్తావు చెప్పు? నడవం కదా. అప్పుడు వాళ్ళు అంటే నడిచినారు, ఇంకా కోచి దగ్గర నడిచినాం. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలకు నడవం.